సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధైర్య సాహసాలు సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రేగొండ మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాపన్న గౌడ్ ఆశయాల్ని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కొడవటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్రావు, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, రేగొండ పిఎస్సిఎస్ చైర్మన్ నడిపెల్లి విజన్ రావు, రేగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పున్నం రవి, మోడెం ఉమేష్ గౌడ్తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 376వ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వరంగల్ ఉమ్మడి జిల్లాకే ఒక ఉద్యమకారుడిగా, గౌడ కులస్తులో పుట్టిన ఒక గౌడ కులానికి ఉద్యమకారుడు కాదు. సబ్బడ వర్గానికి యావత్తు అన్యాయం ఎక్కడ జరిగినా అవినీతి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. వారు ఈరోజు 76 సంవత్సరాలు గడిచిన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ట్యాంక్ బండ్పై కీర్తిశేషులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి స్టాచ్యూను కూడా ట్యాంక్ బండ్పై ముఖ్యమంత్రి చేతుల మీదుగా సాయంత్రం 4 గంటలకు ప్రారంభించుకోవడం, రాష్ట్ర రాజధానిలో ఎన్నడూ గుర్తింపు లేని విధంగా 376 సంవత్సరాల కానుండి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పోరాట పటిమకు, వరంగల్ కిల్లాకు, జిల్లాకు పేరు తెచ్చిన, వన్నె తెచ్చినటువంటి ఒక ఉద్యమకారుడు. సబ్బడ్డ వర్గానికి ఒక ఉద్యమకారునిగా పేరుగాంచినటువంటి గొప్ప మహనీయుని ఆశయాలను, సిద్ధాంతాలను మనందరం కూడా ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. వారి ఏదైతే పోరాట పటిమ కలిగి అన్యాయం జరిగిన కాడ, అవినీతి జరిగిన కాడ, దోపిడీ జరిగిన కాడ నేనున్నా అని చెప్పి ఆనాటి భూస్వాములకు వ్యతిరేకంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో, జనగామ జిల్లాకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిల్లాలో పుట్టినటువంటి గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. కనుక నేను ఒకటే ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న ప్రభుత్వాలకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా, ఇప్పుడున్న నవతరానికి, యువతరానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను, వారి యొక్క సిద్ధాంతాలను సబ్బడ్డ వర్గానికి, పేదవానికి ఉపయోగపడే విధంగా అవినీతికి, దోపిడీకి వ్యతిరేకంగా ఏ పోరాటం చేశారో వారిని ఆశయాలన్నీ కూడా, వారి సిద్ధాంతాలను అమలు చేసేటువంటి దిశలో ప్రతి ఒక్కరూ ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, జిల్లా కేంద్రంలో కానీ, ఆనాడు దమ్మన్నపేటలో బొమ్మ సమ్మన్న కానీ, అదేవిధంగా గ్రామస్తులందరూ వచ్చి కోరితే సర్దార్ పాపన్న గౌడ్ వారి యొక్క స్టాచ్యూని మీరు ఇవ్వాలనంటే ఆ రోజు పూర్తి ఖర్చులతో 40,000 రూపాయలు నేను వారి స్టాచ్యూని కూడా ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామాన కూడా సబ్బడ వర్గానికి, అవినీతి దోపిడీకి వ్యతిరేకంగా నిలిచినటువంటి గొప్ప మహనీయుని స్టాచ్యూలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేయడం చాలా సంతోషకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున నేను హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.